శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క వారం అంతా కూడాను మీకు షేర్ మార్కెట్ మీద కాస్త రిస్క్ తగ్గించుకోండి. స్వల్పకాల ట్రేడింగ్ జాగ్రత్త అవసరం. ఎంతగానో ట్రేడింగ్ గురించి చెప్తున్నాను, జాగ్రత్త. వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. పెట్టుబడులు పెట్టినప్పుడు చాలా జాగ్రత్త. మీ యొక్క డెట్స్ అంతా కూడా మీకు ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లోన్ ద్వారా కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. ఆర్థికంగా కొంచెం మీరు డిస్టర్బ్ అయ్యే వారంగా కూడా ఈ వారం చెప్పొచ్చు అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. సర్వీస్ సెక్టర్ వారికి ఉన్నతాధికారులు ప్రశంసలు పొందే అవకాశాలు వార ద్వితీయంలో కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు పరిష్కారానికి వస్తాయి. కాస్త డిస్కషన్ ద్వారా క్లియర్ అవుతాయి. రియల్ ఎస్టేట్ ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలే ఆలోచనలు కాస్త పోస్ట్పోన్ చేయండి. రాజకీయ నాయకులకి పార్టీలో గుర్తింపు పెరుగుతుంది. సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. సినిమా, టీవీ కళాకారులకి అవకాశాలు కొడికి ఆడిషన్స్ పురోగతి పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ఇంటర్వ్యూలు, వీసా ప్రక్రియలు మిశ్రమ ఫలితాన్ని అందిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలకి సఖ్యత పెరుగుతుంది. ప్రేమికులకి ఒక అనుకూలమైనటువంటి వారం కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్షలు అనుకూలమిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించవలసినటువంటి ఈ వారం అని కూడా చెప్పచ్చు. ఒక మాస్టర్ చెకప్ కూడా చేసుకుంటే మంచిది. వ్యవసాయదారులకి కాస్త పత్తి, మిర్చి రైతులకి లాభదాయకంగా ఉందని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ అదృష్ట రంగుగా ఉండొచ్చు. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు, ప్రయాణాలు మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాం. కావలసిన వారు సంప్రదించండి. దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది. వ్యాపారంలో కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా, టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది.
ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం విసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు, మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది, ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతి నమః సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయవస్తు మంచి అవకాశాలు, ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లైకి కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలం ఉంటుంది, డిస్కషన్స్ పెరుగుతుంది, జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు, రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు వెళ్ళవచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి, స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్ లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయానికి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. విజయవస్తు.